పచ్చని వృక్షం నాటుతుంటే ఎండకి కాలిన పక్షిలా మారిపోతారు. కడుపు మంట, మీ గోష్ట, మీ యాస్టంలో పిఆర్ టీంతో పైకి లేపించుకోవడం. అందరికీ నమస్కారం. అబద్ధాల అరణ్యం వైసీపీ, నిజాలే మాయుధం అంటూ ముందుకొస్తున్న కూటమి నగరంలో చెట్లు నాటడం గురించి రచ్చయిపోయింది. నగరం పచ్చగా మారడం మీకు ఇష్టం లేదు. చెట్టు నాటిన దగ్గర నుంచి రచ్చ స్టార్ట్ చేస్తున్నారు. ఒకరోజు 12,000 అంటారు, ఒకరోజు 5,000 అంటారు, రేపు 100 రూపాయలు అంటారేమో. కూటమి నాయకులు స్వచ్ఛంగా చెప్పారు, నాటే శక్తి మీకుంటే మీ కొటేషన్ తీసుకోరండి, మాకంటే తక్కువగా ఉంటే మీకు ఇస్తామని. అది మర్చిపోయి చెట్టు గురించి నానా రచ్చ చేస్తున్నారు. నగరంలో అభివృద్ధి అంటే మీకు ఇష్టం లేదు. నగరం ఎక్కడ అభివృద్ధి పడిపోతుందో రాబోయే రోజుల్లో వైసీపీని ఎవరు లెక్క చేయరేమో, గుర్తుండదేమో అనే విధంగా మీ పందా సాగుతుంది. కాంట్రాక్ట్ అంటే దోచుకోవడం అనేది వైసీపీ విధానం. కాంట్రాక్ట్ అంటే ఒప్పజెప్పిన పనిని సంపూర్ణంగా పూర్తి చేయడం అని కూటమి నినాదం. అదే నారాయణ గారి నినాదం. మీ హయాంలో ఎంతమంది గుత్తేదారులు కాంట్రాక్టులు అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నారో మీరు తెలియజేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నారాయణ గారు పెద్ద మనసుతో ఒక చిన్న స్థాయి వ్యక్తికి కూడా కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ జీవితాలు మెరుగుపడేటట్టు, జీవన ప్రమాణాలు పెంచేటట్లు చేస్తున్నారు. ఇక్కడ సమస్య అంటే అక్కడ ఆయన నిలబడుతూ కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉంటే కడుపు మంట ఒప్పలేకుంది. ఉదయం లేచిన కాడి నుంచి మాకు ఎమోషనల్ వీడియోస్ వస్తాయి. పిఆర్ టీంకి ఎంత పే చేస్తున్నారో మాకు తెలియడం లేదు. ప్రెస్ మాట కంప్లీట్ చేయకుండానే ప్రతి మాటకి ఒక మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ హైలైట్ చేసుకుంటూ ఆయన మాటలు కూడా వినబడట్లేదు. నెల్లూరు నగరానికి చెందిన నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మాటలు వినపడకుండా పాటలు హైలైట్ చేసుకుంటూ పిఆర్ టీంకి ఎక్కువ పే చేసుకుంటూ ఉన్నారు. సినిమా కాదండి, సినిమా అయితే మంచి ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, రిచెస్ట్ స్క్రీన్ ప్లేతో ముందుకు రావడానికి ఇది సినిమా కాదు. నిజాలు ఒప్పుకునే పరిస్థితి ఉండాలి. సిఎస్ఆర్ నిధుల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. గతంలో మీరు సిఎస్ఆర్ నిధులు దుర్వినియోగం చేసిన సంగతి, ఎక్కడ నిజాలు అడిగితే అక్కడ ఫైల్ తగలబెట్టిన సంగతి మేము ఎన్నో చూసామని చెప్పి కూటమి ప్రభుత్వం తరపున నేను హెచ్చరిస్తున్నాను. ప్రజల డబ్బుతో మనం అభివృద్ధి సాధిస్తున్నాం, తీసుకున్న ప్రతి రూపాయికి ఎక్కువ చూపిస్తామనుకుంటూ ఎవరైతే కాంట్రాక్టులు తీసుకున్నారో తీసుకున్న కాంట్రాక్టర్కు ఎంత తాలూకు పూర్తి చేశారని ప్రతినిత్యం పర్యవేక్షించే నారాయణ గారి గురించి అభియోగం చేయడం నెల్లూరు నగర ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా నవ్వుకుంటున్నారు. మరీ వింత విషయం ఏంటంటే విఆర్ స్కూల్ గురించి కనీస మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విఆర్సీ ఉచిత విద్యా విధానాన్ని నిర్వీర్యం చేసింది నిజమా కాదని ఒప్పుకోవాల్సిందిగా మీ ఇద్దరిని నాయకుల్ని అడుగుతా ఉన్నాను. ఒక పక్క నగర నాయకుడు, ఒక పక్క సర్వేపల్లి నాయకుడు ఉదయం లేచిన కాడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం, ఆ ప్రెస్ మీట్లో పిఆర్ టీంతో పైకి లేపించుకోవడం. పైకి లేపుకుంటే కాదు, పని చేస్తే నాయకుడిగా ఎదుగుతారని చెప్పి చేసుకుంటున్నాను. కేసులు, అక్రమ కేసుల గురించి మాట్లాడే కనీస అర్హత వైసీపీకి లేదు. నోరెత్తితే లోపలేశారు, అకారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. 10 మంది రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తే మా మీద దాడి చేసిన పరిస్థితి గతంలో కనబడుతుంది. అక్రమ కేసుల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా వైఎస్ఆర్సీపీ విధానానికి లేదు. ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా ప్రగతి పథంలో ముందుకు చూసుకోబోతుంది. పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. నిరుపేదలకు ఆడుకునే వసతి లేదా అంటూ ఒక పక్క పార్కులు కడుతున్నారు. చెత్తా చెదారం నగరంలో పేరుకోపోతే ఆ డంపింగ్ యార్డ్ని మార్చి నగర ఆధునీకరణకి ఆయన పూనుకున్నారు. అదేవిధంగా అండర్ డ్రైనేజ్ కాలువలు అయితే ఏమి, ప్రజలకి మినరల్ వాటర్లు అందించే సదుద్దేశంతో కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నారు. నెల్లూరు సిటీలో ఎన్నడూ లేని విధంగా డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో కానీ నెల్లూరు నగరం అభివృద్ధి పడిపోతుంది, ఎటు చూసినా ఆధునీకరంగా కనబడుతుంది అని చెప్పి నగర ప్రజలు ఆనందపడుతుంటే మీ కడుపు మంట, మీ గోష్ట, మీ యాస్ట మాకు అర్థం కావడం లేదు. నగరం అంతా కెమెరాలు పెడతామంటున్నారు. కెమెరాలు పెడితే క్రైమ్ రేట్ కంట్రోల్ అవ్వడమే కాకుండా ఏ మూల ఏం జరుగుతుందో తెలుస్తుంది అనే విధంగా ఈరోజు నగరం అభివృద్ధి పడుతుంది. మరీ విచిత్రమైన విషయం ఏంటంటే జగన్ ఆర్డర్ మళ్ళా అమలు చేయాలనుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. ప్రజల్ని పన్ను కట్టడం తప్పు అనే విధంగా మీ సూచనలు సాగిస్తున్నాయి. ఎక్కడైనా న్యాయబద్ధంగా సెటిల్ చేసుకుంటే పురాణ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకున్నప్పుడు నగరం సుందరీకరణంగా అభివృద్ధి పడవచ్చు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఒక పక్క పన్నులు వసూలు చేయొద్దు అంటారు, ఒక పక్క చెట్లు నాటొద్దంటారు. పచ్చని వృక్షం నాటుతుంటే ఎండకి కాలిన పక్షిలా మారిపోతారని మీరు ఒకసారి తెలియజేస్తున్నాను. ఏ పక్క చూసినా కూడా, ఏ నియోజకవర్గం చూసినా కూడా కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి ముందడుగు వేస్తుంది. ఏ పని ముందు వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసినా దాన్ని రద్దు చేయడం, రీటెండర్లు వేయడం, దానిలో డబ్బులు సంపాదించుకోవడం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ విధానాలు.
అభివృద్ధి గురించి మాట్లాడే శక్తి లేదు కాబట్టి, గతంలో మీరు సిఎస్ఆర్ ఫండ్తో చేసిన పనులకు లెక్క చూపించలేరు కాబట్టి అదే పందాలో ఈరోజు సాగుతుంది అనుకుంటున్నారు. లెక్క ఖర్చు చేసిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఏ కార్యక్రమానికి ఎంతెంత ఖర్చు పెట్టారో కాంట్రాక్ట్ రూపంలో అనేది ప్రభుత్వం దగ్గర లెక్క చూపించే సత్తా ఆయనకుంది. ఎక్కడ పని అందుకుంటే ఆడ అక్రమ దోచుకుని తినే విధానానికి అలవాటు పడిన వైఎస్ఆర్సీపీ విధానం 12,000 అంటే 15,000 అంటారు, 15,000 అంటే 3,000 అంటారు. మీ లెక్కలు మీకే అర్థం కావట్లేదు. నిజంగా ధర్మంగా మీరు ప్రశ్నించే శక్తి ఉంటే దేని గురించి అయినా మేము మాట్లాడడానికి ఓపెన్ డిబేట్కి సిద్ధం అని చెప్పి మేము అనౌన్స్ చేసుకుంటున్నాను. అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఆ మాటలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ డబ్బులు ఇచ్చే హైపర్గా హైలైట్ చేసుకుంటూ పిఆర్ టీంని పెట్టుకొని నానా హంగామా చేస్తే గెలిచిపోతామంటే అది అవివేకమే అని చెప్పుకోవాలి. ఈ రోజున పైపెచ్చి ఈ రోజు జగనన్న కాలనీలు సందర్శిస్తారంట కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మరొకరు. మరి ఈరోజు జగనన్న కాలనీల పేరుతో ఎంత దోపిడీ జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అక్రమంగా పడి ఉన్న ప్రభుత్వ స్థలాల్ని తక్కువ రేటుతో కొనిపించడం, లేకపోతే పనికిరాని స్థలాల్ని వాళ్ళ మధ్యవర్తులు దళాలు కొనుక్కోవడం, వాళ్ళకేమో పెద్ద పెద్ద విల్లాలు కట్టుకొని పేదలకు కనీసం 6 అంకణాల స్థలం లేని వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఏ మొహం పెట్టుకొని దాన్ని పరిశీలించడానికి పోతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను. పిల్లర్స్ లేకుండా భూమి మీద అగ్గిపెట్టి లాంటి 6 అంకణాల ఇల్లు కట్టి అవి నిరుపయోగంగా ఈటి ఒట్టున పడి ఉన్నాయి. వీటిలన్నింటినీ ఏ మొహం పెట్టుకొని మీరు ఈరోజు అక్కడికి వెళ్ళి చూస్తారనేది కూడా తెలియజేసుకోండి. నిజంగా మీరు మాట్లాడే డిబేట్లో కంటెంట్ ఉండాలి. ఒక మాజీ మంత్రి స్థాయి వ్యక్తి, ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తి ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి. ఉదయం లేచిన కాడించి చెట్టు అంటారు, మొక్క అంటారు, పైపెచ్చు చెట్లు ఎవరో తోసేశారు వాళ్ళ మీద కేసులు పెడతామంటే గుమ్మడికాయ దొంగ ఎవరయా అంటే భుజాలు దౌడుకున్నట్టుంది. చెట్లు మీరు తొయ్యినప్పుడు ప్రజాధనం ఉపయోగించి నాటిన మొక్కకి జవాబుదారీగా ఎవరైతే కూల్చారో కనుక్కొని కేసులు పెట్టమన్నప్పుడు మీకు నొప్పి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఏ నమ్మకంతో అయితే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంతో కలిసి ప్రయాణిస్తున్నారో ఆ లెక్కలకి నేను కట్టుబడి ఉన్నాను. ప్రతిరోజు ఇదే చర్చ జరుగుతూ ఉంటే సగటు పౌరుడుగా, నెల్లూరు నగర వాసిగా, కూటమి ప్రభుత్వ సమిష్టి నాయకత్వంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. నగరానికి అభివృద్ధికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేయడానికి కూటమి పెద్దలు సిద్ధంగా ఉన్నారు. చర్చకు రండి, మీకు కావాల్సిన లెక్కలు మేము సిద్ధం చేస్తాము. గతంలో మీరు పనిచేసిన తర్వాత రికార్డ్ రూములు తగలబెట్టేసి మాకు సంబంధం లేదు అని తప్పించుకునే ప్రయత్నం అయితే పొంగూరు నారాయణ గారు చేయరని నేను అనుకుంటున్నాను. అవినీతి ఎవరు చేసినా శిక్ష తప్పకుండా ఉంటుంది. ఎక్కడ కూడా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పనులు జరగాలని పొంగూరు నారాయణ గారు చెప్తుంటే పనులంటే దోచుకు తినడం అనే విధంగా తయారైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిరోజు రచ్చబేచి వస్తుంది. మంట తప్పిస్తే మీ మాటలు అర్థం కావట్లేదు. పిఆర్ టీంకి చెప్పండి, సౌండ్ తగ్గించమని చెప్పండి, కూడా కంటెంట్ పెంచుకునే విధానాన్ని అలవాటు చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, గౌరవించే పరిస్థితి లేదు. జై జనసేన, జై హింద్.